గుంటూరులో చేయాలని ఒక 2 days బ్యాక్ నిర్ణయించడం జరిగింది. హీరో గారు కోరిక మేరకు గుంటూరులోనే చేయాలని అనడంతో ఇక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో నిన్న యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు అందరూ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. సో కొంచెం బైపాస్ దగ్గర పెట్టండి శ్రీనివాస్ గారు అండ్ వెంకట గారు అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. సో వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్ని పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్లో ఏదైతే 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ మొదలు పెట్టాము. రేపు ఈవినింగ్ ఒక అద్భుతమైన ఈవెంట్ ఇవ్వబోతున్నాం. గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు గారు అండ్ హీరోయిన్స్, డైరెక్టర్ గారు, తమ్మన్ గారు పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది దీంట్లో. అలాగే అండ్ ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ సంక్రాంతి ముందే వచ్చేలాగా ఈవెంట్ రేపు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈవెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ మీడియా వారి ద్వారా పోలీస్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మంగళగిరి డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ట్రాఫిక్ డిఎస్పీ గారికి అందరికీ మా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా డిఐజీ గారికి మాకు ఇక్కడ వెళ్ళడానికి ఆయన ప్రధాన కారణం. ఆయన సపోర్ట్ చేసి మమ్మల్ని నుంచి ఆయన ప్రోత్సహించారు. ఆయనకి మా స్పెషల్ థ్యాంక్స్. శ్రేయాస్ మీడియా తరఫు నుంచి అలాగే ప్రొడక్షన్ హౌస్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని ఆ మీడియా కూడా మాకు సహకరించి సక్సెస్ చేయాల్సింది కోరుతున్నాం. అలాగే తక్కువ టైం ఉంది, మాకు కొన్ని 24 hours టైం మాత్రమే ఉంది. సో ఈ కార్యక్రమాన్ని గురించి మ్యాక్సిమం రీచ్ అయ్యేలాగా, గుంటూరు ప్రతి ఊరికి విలేజ్కి రీచ్ అయ్యేలాగా గుంటూరు, కృష్ణా జిల్లా మీడియా ముఖ్యంగా మీడియా వారు తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు విజయవాడ మధ్యలో నంబూరి క్రాస్ పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్ మ్యాక్సిమం ప్రమోట్ అయ్యేలాగా మీరు మీ వాట్సాప్ గ్రూప్స్లతో పాటు మీ ఛానల్స్లో పాటు చేయగలిగితే థ్యాంక్ యూ అండి. మేము ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తున్నామండి. ఎక్కువ మంది వస్తారని ఏర్పాట్లు చేస్తున్నాం. దాని తగ్గట్టే ట్రాఫిక్ ఏర్పాట్లు కానీ అన్ని మార్కెటింగ్ కానీ చేయడం జరిగింది. పాలిటిక్స్కి సినిమాకి సంబంధం లేదు సార్. మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతామండి మేము. అందులో ఈ పాసులు అన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి. ఎక్కడ కూడా పాసులు అమ్మబడవు, అన్ని పాసులు ఫ్రీ. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి గ్రౌండ్ దగ్గర పాస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి గ్రౌండ్ దగ్గర మేము కౌంటర్స్ పెట్టి ఫ్రీ పాసులు అన్నీ ఎవరు వస్తే వాళ్ళకి పాసులు ఇచ్చేసుకుంటూ వెళ్తుంటాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం స్పైసీ మిర్చి కథ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమా హీరో సూపర్ స్టార్ మహేష్ గారు హైదరాబాద్లో అనివార్య కారణం వల్ల ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయిన సందర్భంగా గుంటూరులోని ఈ ఆడియో ఫంక్షన్ పెట్టాలని ఆయన గట్టిగా సంకల్పించారు. ఆయన అనుకున్న విధంగా టీం మొత్తం నిన్న వచ్చి గుంటూరులోని గ్రౌండ్స్ మొత్తం అన్ని చూసాము. బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, ఇన్నర్ రింగ్ రోడ్లో చాలా స్టేడియం పరిశీలించాము. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు గుంటూరు టౌన్లో పెడితే మేము ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము, అభిమానుల్ని ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయలేము కాబట్టి షార్ట్ టర్మ్లోనే మీరు అడిగారు కాబట్టి అందువల్ల కొంచెం ఊరికి అవుట్స్కట్స్లో ఈ కార్యక్రమం చేసుకోవాల్సిందిగా వాళ్ళు అభ్యర్థించారు. సరే అప్పటికప్పుడు రాత్రి కొన్ని ఎన్ఆర్ఐ మన నెంబూరు పక్కన గల హిందుస్థాన్ పెట్రోలియం ఎదురుగల గ్రౌండ్లో ఏర్పాట్లు 18 ఎకరాల స్థలంలో ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశారు. మొత్తం స్టేట్ వైడ్ నుంచి అభిమానులందరూ తరలి వస్తున్నారు. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి కానీ మన కృష్ణా జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లా కానీ నుంచి అందరూ అభిమానులందరూ వస్తే వారికి పాసులు మేము అందరికీ ఫ్రీగా ఇస్తాము, అందుబాటులో ఉన్నాయి. మీరంతా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఆ పాసులు తీసుకొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గుంటూరు కార్యం ఆడియో ఫంక్షన్ని విజయవంతం చేసి మన గుంటూరు టైట్లు, గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ సూపర్ స్టార్ అలాగే మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా అభిమానులని అలాగే మీడియా ప్రతినిధుల్ని ఈ కార్యక్రమం షార్ట్ టర్మ్ ఒకే ఒక రోజు ఉంది కాబట్టి మీరు ఇవాళ మీ ఛానల్స్ మొత్తం ఈ ప్రెస్ పేపర్ మీడియా అంతా పబ్లిసిటీ బాగా చేసి ఈ ఆడియో ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ
అట్లాగే ఇక్కడ విచ్చేసిన మేము కోరినకి రాత్రి చెప్పాము. రాత్రి అనుమానం కారణం లేట్ అయింది ఫంక్షన్ వెన్యూ వల్ల క్షమించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి జనాలందరికీ చేరువుగా తీసుకెళ్ళి రేపు మహేష్ బాబు ఆడే ఫంక్షన్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.